హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి డీజే సాంగ్‌కి ట్రెండింగ్ సాంగ్ అనమాట. వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇన్‌స్టాలో. అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక మాట చెప్పాలి. ఏందంటే నేను కైన్ మాస్టర్‌లో కూడా వీడియోస్ చేస్తాను. బట్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఈ వీడియో కూడా చేయలేకపోయినా సరే మీకోసం వీడియోస్ చేస్తున్నాను. సో, అలాగే అలర్ట్ మోషన్‌లో కూడా మనం నేర్చుకుందాం. అలర్ట్ మోషన్‌లో ఇంకా బాగా చేసుకోవచ్చనమాట. సో, అంతకంటే ముందు ఒకసారి ఈ డెమో చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. అన్నన్న పార్చేయే ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలాగే సాంగ్ లింక్ కూడా ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏందంటే నేను ఇంపోర్ట్ చేస్తే మీకు ఎంబీ ప్రాబ్లమ్ అంటే మెంబర్‌షిప్ అడుగుతుందన్నమాట. దానికోసం సాంగ్ అనేది అటాచ్ చేసి ఇవ్వలేదన్నమాట. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి, ఆడియోపై క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకున్న సాంగ్ ఎక్కడైతే ఉందో సాంగ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అనేది ఇచ్చాను చూసారా? ఫోటో రీప్లేస్ అనే ఇమేజ్ దానిపై ఇట్లా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దీనికి ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే ఎండ్‌లో మీకు బీట్స్ అనేవి ఇచ్చుంటాననమాట. సో, మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో, స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నా. అండ్ ప్లీజ్ అర్థం చేసుకొని మీరు ఎడిటింగ్ చేసుకుంటారనేసి ఆశిస్తున్నా. సో, ఇక్కడ మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీ ఇమేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. చూసారు కదా! ఇమేజ్ అనేది యాడ్ అయింది ఇట్లా. సో, దాని తర్వాత ఇట్లా ఉంటుందనమాట. ఫోటో అనేది ఇట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకో ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి సేమ్ అలానే ఇంకో ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. సో, ఈ విధంగా ఫోటోస్ అన్నీ ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా! సో, నేను ఈ విధంగా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత ఈ ఫోటో కూడా సేమ్ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. అది ఆహ్, ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. చూస్తారు కదా! ఈ విధంగా ఉంటుందనమాట. ఇంకా మీకు ఫోటో అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. మీ ఫింగర్‌తోని ఇట్లా ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుందనమాట పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్ అనేది ఉంటుంది. నేను ఒక గ్రూప్ మాత్రం చెప్తాను. మిగతా గ్రూప్ అన్నీ ఒకేలా సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్‌పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ దాని తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ ఉంటుంది. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా ఆ ఫోటోని కాకుండా వేరే ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో పెట్టుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. సో, ఫోటో అనేది అడ్జస్ట్‌మెంట్ కాలేదు. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. ఇట్లా జరుపుకున్న తర్వాత పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. చూడండి ఒకసారి గ్రూప్‌కెళ్ళి నేను చూపిస్తాను. చూసారు కదా! ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి అన్ని ఫోటోస్ కూడా. దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా సేమ్ ఫోటోస్ అన్నీ ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. నేను స్పీడ్‌గా రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫోటోస్ అనేది నేను రీప్లేస్ పెట్టుకున్నా. బట్ ఇక్కడ ఈ ఫోటో రీప్లేస్ పెట్టుకున్న తర్వాత బీట్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత మీరు సాంగ్ యాడ్ చేసుకుంటే మీకు మీకు ఫుల్ బీట్ అనేది వచ్చేస్తుందనమాట. ఒకసారి నేను సాంగ్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. అంతకంటే ముందు సాంగ్‌కి బదులు నేను ఒక వీడియో అనేది యాడ్ చేసుకొని అదే సాంగ్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాను చూడండి. సో, ఇట్లా చేసుకుంటున్నా చూడండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా ఓకే. దీన్ని ఇట్లా డిలీట్ చేస్తున్న వీడియోని. ఇప్పుడు చూడండి బీట్ అనేది చూస్తారు కదా! ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా వచ్చేస్తుందనమాట. చూస్తున్నారు కదా! సో, దానికోసం అంటే ఎంబీ ప్రాబ్లమ్ వల్ల మీకు ఈ సాంగ్ అనేది నేను ఇక్కడ ఇవ్వలేదు. సో, ఇప్పుడు మీరు వన్ బై వన్ అంటే ఇప్పుడు ఫోటోస్ అన్నీ ఒకటిసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 బీట్ మార్క్స్ అనేవి ఇచ్చాను కదా! సో, అక్కడి వరకు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ మీడియా. సో, ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో, ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఆ ఫోటోనే కాకుండా వేరే ఫోటో ఏదైనా ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా కట్ చేసుకుంటున్నా. సో, ఇట్లా వన్ బై వన్ ఒక్కొక్క ఫోటో అనేది ఎండ్ వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా చూస్తారు కదా! ఈ విధంగా. ఓకే. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియాపై క్లిక్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా కట్ అయిపోయింది. ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో, ఎండ్ వరకు కూడా ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా. సో, ఫ్రెండ్స్ నేనైతే ఎండ్ వరకు ఫోటోస్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి. ఏందంటే ఇక్కడ సెకండ్ ఫుట్ అనేది మీకు ఇచ్చాను చూస్తున్నారు కదా! ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్‌పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి బాగా ఏందంటే
ఇక్కడ 2 బీట్ మార్క్ అనేది ఇచ్చాను చూస్తుర్రు కదా! ఒక్కొక్క దీంట్లోని. సో, ఆ ఫోటోస్‌ని మాత్రమే ఇది పేస్ట్ చేసుకోండి. ఇట్లా ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డపై క్లిక్ చేసి పేస్ట్ ఇట్లా చేసుకోండి. సో, ఇట్లా మీకు చూస్తుర్రు కదా! ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుందనమాట ఈ విధంగా. సో, ప్రతి ఒక్కటి కూడా. ఇంకా మీకు ఇక్కడ కొంచెం ఎక్కువ ఇమేజెస్ డిస్‌ప్లే అయినట్లయితే ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా మీ ఫింగర్‌తోని ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట ఈ విధంగా. చూడండి ఇట్లా నేను సెట్ చేసుకుంటున్నా చూడండి. అది మీ ఇమేజ్ సైజ్ బట్టి ఉంటుందనమాట. సో, ఈ విధంగా. మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేసి అంటే ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి సెలెక్ట్ చేసుకోండి. అట్లా అనమాట. సో, ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇట్లా 2 ఫింగర్స్‌తోని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట ఈ విధంగా. చూస్తుర్రు కదా! సో, ఇట్లా. సో, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకో ఫోటో అంటే ఒక ఫోటో వదిలేసి ఇట్లా పేస్ట్ అనేది చేసుకోండి. ఎఫెక్ట్ అనమాట. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఏదొచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. నేను ఎండ్ వరకు చెప్పదలుచుకోలేను. వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అనేది ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని సేమ్ దానిలాగా ఎఫెక్ట్‌పై క్లిక్ చేసి 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్ చేసుకొని బ్యాకొచ్చేసి ఏ ఫోటో అయితే వదిలేసారో దాని ఫోటోని ఇట్లాగా ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్‌పై క్లిక్ చేసి 3 డాట్ పేస్ట్ ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇమేజ్ ఇట్లా వస్తే 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది చేసుకొని సెట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట ఈ విధంగా. అది మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ బట్టి ఉంటుంది. సో, ఇట్లా ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌పై క్లిక్ చేసి 3 డాట్ పేస్ట్ ఇట్లా చేసుకోండి. 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో, చూస్తున్నారు కదా! నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సో, ఆల్మోస్ట్ మన వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ విధంగా రివీల్ అవుతుందనమాట. ఈ డీజే సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. దానికోసం అయితే వీడియో అనేది చేశాను. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. కొత్త వాళ్ళు మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను చేసేవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో, ఇప్పుడు వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేసి కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.